హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కుకింగ్ వీడియోలో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపెట్టబోతున్నాను. ఇవన్నీ సండే స్పెషల్స్ అండి. ఒక 2-3 ఐటమ్స్ అయితే చేశాను. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మటన్ అనమాట. ఫస్ట్ మటన్ అయితే కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసి బాగా ఇట్లా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు దీన్ని అయితే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ రానిస్తాను అనమాట. మటన్ అంటే యాక్చువల్గా మనకు తెలిసింది కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే కుక్కర్లోనే ఉడికిస్తూ ఉంటాను ఎక్కువ శాతం. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటేనే మేము తింటామన్నమాట. గట్టిగా ఉంటే ముక్కలు అంత నచ్చవు కాబట్టి కంపల్సరీ విజిల్స్ పెట్టి కుక్కర్లోనే వండుతూ ఉంటాను. మరి మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు రెసిపీస్ ఏమేమి చేశాను అవన్నీ కూడా ఫుల్ వీడియో మొత్తం వీడియో చూసేసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసేది వచ్చేసి నడుము దెబ్బ అంటాం కదండి, అదనమాట. యాక్చువల్గా 2-3 తెచ్చుకుంటాం ఇది నడుము దెబ్బ. బట్ అయితే సండే అయితే వీటికి కొంచెం డిమాండే ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే దొరికిందనమాట. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అంటుంటారు. నడుము దెబ్బ అంటాం మేము దీన్ని. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కొంచెం వాటర్ కూడా వేయాలండి, లేదంటే చిట్లుతుంది మనకి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్లోనే ఉడికిపోద్ది ఇది జస్ట్. ఆ తర్వాత మనం తీసి కట్ చేయడం అవన్నీ చేయాలి. అవన్నీ కూడా నేను వీడియోలో చూపించాను. తప్పకుండా వీడియో మొత్తం చూస్తే మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇదైతే పెట్టేసాను ఇట్లా మూత పెట్టేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చేపలు అనమాట. ఇవి నేను ఫ్రైకి కొన్ని ముక్కలు, తర్వాత పులుసుకి కొన్ని అట్లా తీసి సపరేట్గా కట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ గిన్నెలోకి తీసి క్లీన్ చేయాలి. ఇది మొత్తం ఫిష్ వచ్చేసి ఒక 3 kgs పైనే ఉంది. యాక్చువల్గా ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేస్తున్నానంటే ఇంటికైతే గెస్ట్లు వస్తున్నారనమాట. యాక్చువల్గా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలాగా ఒక 2-3 ఐటమ్స్ అవన్నీ చేయడం అలా చేస్తుంటాం. లేదంటే ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే తప్పకుండా ఇలాంటి ఒక 2-3 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కదా. నేను మా వారిద్దరమే ఉన్నామంటే ఇంట్లో మటుకు సండే అయితే ఖచ్చితంగా ఏదో ఒక్క ఐటమే చేస్తానండి. చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఏదైనా ఒక ఐటెం. ఆ ఒక్క ఐటెంనే 2 రకాలుగా ఏదైనా చేస్తూ ఉంటాను. బట్ అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ఉండదన్నమాట. కానీ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే కొంచెం స్పెషల్గానే చేయాలి కాబట్టి ఇలా ఇన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఇదిగోండి కడిగి పెట్టేశాను. చేపలు కడగడం ఒక పెద్ద టాస్కేనండి నిజంగా. మరి మీకు అంతేనా? నాకైతే ఎంత టైం పడుతుందో, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఇక్కడికే. ఫస్ట్ అయితే ఈ ఫ్రై ముక్కకైతే నేను ఇప్పుడు కలిపి పెట్టేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసి కలిపి పెట్టేసి ఈ ఫ్రై ముక్కలకి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ ఈ పని చేసేస్తాను. ఎందుకంటే మనకి చేపకి బాగా ఈ స్పైసెస్ అన్నీ పట్టాలి, అప్పుడైతేనే ఫ్రైకి బాగుంటుంది. కాబట్టి మినిమం 1-2 అవర్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తాను. కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసి మన ఫ్రిడ్జ్లో మీట్ జోన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి తర్వాత తీసి లాస్ట్లో వంటంతా అయిపోయినప్పుడు ఆ లాస్ట్లో ఫ్రై అయితే చేస్తాను అనమాట. ఇదిగోండి ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ మధ్య నేను చేపల పులుసు రెసిపీ అయితే షేర్ చేశాను మన ఛానల్లోనే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. చాలామంది చూశారు. నేను అది చాలామంది అడిగారు నన్ను ఆ వీడియో కావాలి చెయ్యండి అని చెప్పనేసి, అందుకనే చేశాను. చాలామంది కూడా చూశారు, మంచి కామెంట్స్ అయితే కూడా వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా. అండ్ ఆ రెసిపీ చూడాలనుకుంటే మన ఛానల్లోనే ఉంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఈ వీడియోని కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే తప్పకుండా ఆ రెసిపీని కూడా చూసేసేయండి. ఇప్పుడైతే నేనేం షేర్ చేయట్లేదు రెసిపీని, జస్ట్ చేసి చూపిస్తున్నాను. మేము చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అండి ఇది, అందుకే పర్టికులర్గా చేసి చూపించాను. చాలామంది అంటున్నారు మేము నెల్లూరు చేపల పులుసులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయరండి నెల్లూరు చేపల పులుసులో, మరి మీరు వేసారా అని అడిగారు నన్ను చాలామంది ఆ వీడియోలో కామెంట్స్లో. కానీ నాన్ వెజ్ ఐటమ్స్ వేటిలో అయినా నేనైతే ఖచ్చితంగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తానండి. ఎందుకంటే నాకు కొంచెం నీ వాసన వస్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది, అందుకని తప్పకుండా అదైతే వేస్తాను. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుతున్నాను. అది వచ్చేసి మటన్ కర్రీకి. ఇదిగోండి ఇంకా చేపల పులుసులో అయితే మామిడికాయ కూడా వేసేసాను. ఇది ఉడుకుతుందన్నమాట. జస్ట్ అప్పుడప్పుడు కొంచెం మూత తీసి కొంచెం కలుపుతూ అటు ఇటు కదిలిస్తూ ఉంటాం. అయితే గంటె పెట్టము, జస్ట్ దబర్నే క్లాత్తో పట్టుకొని కొంచెం కదిలిస్తూ ఉండాలి. బట్ ఇప్పుడు వీడియోలో చూపించడానికి ఇలా గంటితో చూపించాను మీకైతే.
తర్వాత ఈ ప్యాన్లో వచ్చేసి పెట్టిన ఎర్రగడ్డలు ఉడికిపోయినాయి బాగా. ఇది వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టమాటో కూడా ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేగిస్తున్నాను. మటన్ వచ్చేసి నేను పులుసు చేయటం లేదు, అలాగని ఫ్రై కూడా చేయట్లేదండి. సెమీ గ్రేవీ కన్నా కూడా కొంచెం తక్కువగానే చేస్తాను. అంటే జస్ట్ మనం అన్నంలో కలుపుకునే విధంగా ఉంటే చాలు అన్నట్టు. అంటే ఇప్పుడు చేపల పులుసు ఉంది, ఫ్రై చేయబోతున్నాను, ఇంకా మళ్ళీ మటన్ పులుసు లాగా వద్దన్నట్టు కొంచెం గ్రేవీగా చేస్తున్నాను అనమాట. కొంచెం మరీ డ్రై ఐటమ్ కాదు, జస్ట్ మనం కలుపుకునేలాగా ఉంటే చాలు అన్నట్టు. ఇప్పుడు టమాటో కూడా వేగిపోయింది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వేసున్నాను. ఇది నేను ఇక్కడ మటన్ వచ్చేసి ఒక 1 కేజీ మటన్కి చేస్తున్నాను అనమాట. అందుకనేసి ఈ కొలతలతో తీసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 లెక్కన, లేదు చిన్న సైజు మీడియం సైజు అయితే 3-4 లెక్కన తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసాను. టమాటో ఒక పెద్ద టమాటో ఒక్కటి వేసాను, లేదు చిన్న సైజు అయితే 2 వేయచ్చు. ఇవి వేగిచ్చేసిన తర్వాత కారం కూడా నేను ఒక 3 స్పూన్స్ వేసాను. మేమైతే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాం కాబట్టి నేను దానికి తగ్గట్టు ఇవన్నీ వేసాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం కూడా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, లేదు ఇంకా ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1 కేజీకి 3 స్పూన్స్ వేసాను. అంటే మాది మసాలా కారం కాబట్టి, గుడ్డు కారం అయితే ఇంకా తక్కువ. ఇప్పుడు వచ్చేసి నేను యాక్చువల్గా మటన్లో ఉడకపెట్టిన వాటర్తో సహా వేసేసానండి. ఎందుకంటే మటన్ ఉడికినప్పుడు ఆ వాటర్లో మనకి దాంట్లో ఉండే వైటమిన్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి అట్లనే వేసేసి ఈ వాటర్ అంతా కొంచెం ఇంగిపోయే వరకు రానియాలని చెప్పనేసి మూత అయితే పెట్టలేదు నేను. దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టి సిమ్లో పెట్టి అలా వదిలేస్తాను అనమాట. కొంచెం సేపు మనకి కొంచెం ముద్ద కూరలాగా వచ్చేస్తుంది. ఈ లోపల రసం కూడా చేసేసాను, టమాటో రసం. అవి చేపల పులుసు రెడీ అయిపోయింది, మటన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇవన్నీ కూడా ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆల్రెడీ నా ఛానల్లో అయితే చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కుకింగ్ వీడియోస్ చూడొచ్చు. యాక్చువల్గా కుకింగ్ వీడియోసే నా బేసిక్ అనమాట నా ఛానల్లో. బట్ ఈ మధ్య కొంచెం టైం లేక చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి కుకింగ్ వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పుడు చూసారా, ఇదిగోండి నడుము దెబ్బ చెప్పాను కదా, మనము ఇలా ఉడికిచ్చి కట్ చేసామంటే మనకి వేస్టేజ్ అనేది ఉండదు, చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు మనం. అదే ఈ నడుము దెబ్బను మనం పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తే చాలా వేస్టేజ్ పోతుంది. మనకి ఇట్లాంటి ఐటమ్స్ దొరకడమే కొంచెం కష్టం, కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు దాంట్లో మనం వేస్టేజ్ చేసుకోవడం ఎందుకు, కొంచెం పొదుపుగా జాగ్రత్తగా వాడుకొని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా చేశారంటే మీకు అసలు వేస్టేజ్ అనేది ఉండదు. మనకి కట్ చేసుకోవడానికి కూడా నీట్గా వస్తుంది. చూసారా, ఇట్లా పీసెస్గా మంచిగా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తుంటారా, లేదా ఇది కట్ చేసే విధానం ఇంకేదైనా టిప్స్ ఉంటే కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేస్తానన్నమాట. యాక్చువల్గా అండి ఈ నడుము దెబ్బని నాకు మా అత్తమ్మ అలవాటు చేశారు. నా పెళ్ళైన కొత్తల్లోనే చెప్పేవాళ్ళు అనమాట తీసుకొచ్చి ఎలా చేయాలని. వాళ్ళైతే అప్పట్లో విలేజ్ స్టైల్లో అయితే ఈ నడుము దెబ్బ ఉంటుంది కదండి, ఇట్లే పొయ్యిలు ఉంటాయి కదా, కట్టె పొయ్యిలు కదా అప్పట్లో, నిప్పుల్లో వేసేస్తారంట. ఆ నడుము దెబ్బని నిప్పుల్లో వేసేసి దాన్ని అట్లా కాలుతుందంట. బాగా కాలిన తర్వాత తీసి ఉప్పు కారం అవి ఏవో పైన పెప్పర్ పొడి ఏవో చల్లేసుకొని అలాగే తింటారంట. అలా తింటేనే దాంట్లో ఉండేవన్నీ మనకి 100% మనకు వస్తాయి, లేదంటే దాంట్లో ఉండే గుణాలన్నీ పోతాయి అని అట్లా చెప్పేదన్నమాట మా అత్తమ్మ. కానీ మరి అలా మనం తినలేం కాబట్టి దీన్ని అయితే నేను కొంచెం మనం ఫ్రై ఎలా చేసుకుంటాం అలాగా ఆయిల్లోనే అదే బాండెట్లో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ నడుము దెబ్బ ముక్కలు వేసేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి, కొంచెం కారం వేసి బాగా కలిపేసి కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇలా చేస్తాను. మరి మీరైతే ఎలా చేస్తారు ఈ నడుము దెబ్బని అనేది కామెంట్ చేయండి. ఇంకా అయితే ఫైనల్గా రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయి ఇలా అన్నం వండేసి హాట్ ప్యాక్లో పెట్టేసాను. ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు వేడిగా తింటేనే బాగుంటాయి, అది ఏ టైంలో తిన్నా కూడా. ఇంకా నడుము దెబ్బ రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. నేను అది వీడియో అయితే షేర్ చేయలేకపోయాను. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా మటన్
కర్రీ గ్రేవీ సెమీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ రాగి ముద్ద కూడా ఉంది. రాగి ముద్ద ఇవన్నీ కొన్ని రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. బట్ అయితే ఇప్పుడైతే నేను కొన్ని రెసిపీస్ చూపించాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఎలా అనిపించే రెసిపీస్ అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ ఇవ్వండి మీకు నచ్చితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి నా ఛానల్ని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.